బోళాశంకరుడు మన కోరికలు తీర్చాలంటే స్వామివారి మీద 3 మారేడు దళాలు పెట్టి ఒక చెంబు నీళ్ళని అభిషేకం చేస్తే స్వామి మన కోరికలన్నీ కూడా తీరుస్తారు. మన సాగర మదనాన్ని చిలికినప్పుడు రాక్షసులు దేవతలు మొదట విషం వచ్చినది. ఆ విషయాన్ని బ్రహ్మ విష్ణు ఎవరు కూడా తీసుకోలేదు. ఆ తర్వాత దేవతలు మన పరమశివుడిని అడగగా పార్వతీదేవిని అడిగితే నా మాంగళ్య బలం గట్టిగా ఉంటే మీరు బతుకుతారు తీసుకోండి అని చెప్పగా స్వామివారు దాన్ని తీసుకొని తన కంఠంలో పెట్టుకుంటాడు. అందువల్లనే కంఠము నల్లగా ఉంటుంది. అందుకని స్వామివారికి ఎప్పుడు కూడా మనకు పైన లింగానికి పైనుంచి ఎప్పుడు నీళ్లు డ్రాప్స్గా పడుతూనే ఉంటాయి. ఆయనకి ఎప్పుడు కూడా అభిషేకం నిత్యము అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. అది ఎప్పుడుగా అందుకని ఆయన ఉగ్ర రూపంలో ఉంటాడు. అందుకని నీళ్ళు ఎప్పుడు పడుతూ ఉంటాయి.